హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో 10th క్లాస్ కి సంబంధించి ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ లో నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 2 లో నుంచి క్వశ్చన్ నెంబర్ 2 అండ్ 3 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.1 కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చేశాను. వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైండ్ ద 30th టర్మ్ ఆఫ్ ఏపీ 1074. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఒక సిరీస్ ఇచ్చాడు. ఆ సిరీస్ లో 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సిరీస్ వచ్చేసి 10, 7, 4 అండ్ సో ఆన్. ఇది ఒక సిరీస్, ఇది ఒక ఏపీ సిరీస్. ఇందులో మనం ఏం చేయాలి? 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ A1, A2, A3. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇచ్చాడు. దీంట్లో 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A30 మనం ఫైండ్ అవుట్ చేయాలి. A30 మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ టర్మ్ that is A is equal to 10. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది మనకి? కామన్ డిఫరెన్స్ ని D తో రిప్రజెంట్ చేస్తాము. A2 లో నుంచి A1 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. దట్ ఈస్ 7 minus 10. That will give you -3 is the common difference. మనకు కావాల్సింది ఏంటి? A30. A30 అంటే 30th టర్మ్. సో nth టర్మ్ ఫార్ములా వచ్చేసి an is equal to a plus n minus 1 into d. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. an అంటే ఇక్కడ n వాల్యూ 30, ఎందుకంటే నాకు 30th టర్మ్ కావాలి కాబట్టి n ప్లేస్ లో 30 సబ్స్టిట్యూట్ చేయాలి. a వాల్యూ వచ్చేసి 10 ఫస్ట్ టర్మ్. సో n వాల్యూ 30 minus 1, డిఫరెన్స్ ఈస్ -3. సో 10, 30 minus 1 అంటే 29 వస్తుంది. 29 into -3 చేయాలి. 29 into -3 చేస్తే 30 into 3 చేస్తే మనకి 90 వస్తుంది. 30ని 3తో ఇంటూ చేస్తే 90 వస్తుంది. ఆ 90లో నుంచి 3 తీసేయండి. -87. సో -77 is the 30th term of this series. Therefore, A30 is equal to -77. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ 11th టర్మ్ ఆఫ్ ఏపీ -3, -1/2, 2 and so on. So given AP series is -3, -1/2, 2 and so on. This is a series is given. He is asking to calculate the 11th term. So this is the A1, this is the A2, this is the A3. First term, second term, third term. So first term is equal to A is equal to -3. First term. So next common difference కావాలి. Common difference is nothing but D is equal to A2 minus A1. అంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని తీసేయాలి. -1/2 లో నుంచి -3ని సబ్ట్రాక్ట్ చేయాలి. -1/2 minus of minus become plus. సో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి అడిషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లై మెథడ్ లో చేద్దాం. -1 into 1 is nothing but -1. 3 into 2 is nothing but 6. 2 into 1 is nothing but 2. So it is 5/2. కామన్ డిఫరెన్స్ వచ్చేసి 5/2. ఇప్పుడు మనకి ఎంత కావాలి? 11th టర్మ్ కావాలి. ఫస్ట్ nth టర్మ్ ఫార్ములా రాసుకోండి. nth టర్మ్ is equal to an is equal to a plus n minus 1 into d. So that is A11. A వాల్యూ వచ్చేసి -3 ఫస్ట్ టర్మ్, 11 minus 1, difference is 5/2.
-3 11 లో నుంచి 1 తీసేస్తే 10 5/2 2 1s are 2 5s are -3 5 into 5 is nothing but 25 మనకి ఏమొస్తుంది 25 లో నుంచి 3 తీసేస్తే 22 సో A11 is equal to 22